8వ 7 నుంచి మనం కొన్ని వచనాలు చదివాం కదా. కాబట్టి మరి 13వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు మన ప్రభు బల కొరకు మనలను మనము పరీక్షించుకొని పాలు పొందే దాని కొరకై మరి ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి అంజూరప చెట్టు అంటే మరి విశ్వాసకి సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క సంఘము. మరి యజమాని అంటే తండ్రి అయిన దేవుడు, తోటమాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ద్రాక్ష తోట సంఘం, రెండవదిగా అంజూరపు చెట్టు విశ్వాసి, మూడవదిగా యజమాని అంటే తండ్రి అయిన దేవుడు, తోటమాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి లోకమనే ఈ యొక్క ద్రాక్ష తోటలో మరి దేవుడు క్రైస్తవుడుగా దేవుని బిడలంగా మనం ఉంచాడు. మరి యజమాని అయిన తండ్రి దేవుడు మరి మన దగ్గర నుండి ఆయన ఫలాలు కోరుతున్నాడనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 3 సంవత్సరాలు. ఇప్పుడు మన గృహాల దగ్గర, మన నివాసాల దగ్గర మనం కొన్ని మరి చెట్లు నాటుతాం. కూరగాయ మొక్కలు అంటే అవి చెట్లు నాటుతాం. ఏ ఉద్దేశంతో మనం వాటిని నాటుతాము? చెట్లు అంటే ఆ చెట్లు ఫలిస్తాయి అని నాటుతాము. ఒకవేళ అవి ఫలించకపోతే దాని ద్వారా ఆ నేలంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఎందుకు లేదు మనకి చెప్పేసి మనమే ఏం చేస్తాం? దాన్ని పీకి ఆరవేస్తాం. మీరు గమనించాలి, పీకి మనం ఏం చేస్తాం? దాన్ని ఆరవేస్తాం. యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ తోటమాలిగా ఉన్నట్లు వాక్యంలో రాయబడింది. అంటే ఈ సంఘములో ఉన్నటువంటి, అంటే ఆ ద్రాక్ష తోటలో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు విశ్వాసం చూపిస్తుంది. కాబట్టి విశ్వాసి ఎదిగితే సంఘం అభివృద్ధి చెందిందని అర్థం. ఇక్కడ రాయబడిన మాట 3 సంవత్సరాలు వెదిగినా కానీ ఒక్క ఫలం కూడా. ఇప్పుడు మనం తీర్మానం చేసుకుందాం, ఒక 10 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక వ్యక్తి, అంటే సంవత్సరానికి కాదు, 5 సంవత్సరాలు. ఇప్పుడు సంఘంలో 100 మంది ఉన్నారనుకుందాం. ఈ 100 మంది కాస్త ఒక్కొక్కరికి దేవుని యొక్క వాక్యము సువార్త చెప్పి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలకి ఆ వ్యక్తిని కానీ మార్చగలిగితే 5 సంవత్సరాల సంఘం ఎంత అయినప్పుడు చెప్పాలి? 100 మంది ఎంత అయిందన్నమాట. అప్పుడు 200 అయితే లేదా? కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళ మరి గడిచిన సంవత్సరం కాదు కానీ ఈ నూతన సంవత్సరంలో ఫలాలు తెలియకుండా ప్రభు చెప్పేది సంఘము వృద్ధి చెందాలని ప్రభు చెప్పేది. సరే, సంవత్సరానికి కాదు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కొక్క వ్యక్తిని మీరు టార్గెట్ చేసుకొని, నేను ఎలాగైనా సరే 5 సంవత్సరాల్లో ఈ వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేయగలడు? చెప్పాలా? దేవుడి ఇంటికి దేవుడు నడిపించగలడు. ఇప్పుడు 5 సంవత్సరాలకి 100 కాస్త ఎంతమంది అవుతారంట? 200 మంది. ఈ 200 మంది మళ్ళీ 5 సంవత్సరాలకి టార్గెట్ పెట్టుకొని, నేను ఎలాగైనా సరే 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని దేవుడికి నడిపించాలనుకుంటే ఇప్పుడు 200 ఎంతమంది అవుతారు? 400. ఇట్లా ప్రపంచమంతా ఇట్లా చేస్తే ఇక ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు ఉంటాయా? పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, జైల్లో అవసరం లేదు, ఏమి కూడా అవసరం లేదు. కాబట్టి ప్రభు కోరుకునేది, ప్రియమైన వాళ్ళ ప్రభు కోరుకునేది. ఇప్పుడు జనాసాల్లో ఆయా స్థలాల్లో మనం చూస్తాము, దేవుని ప్రజలైన వారే లోకస్తులతో కలిసిపోయి రకరకాల కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? మందిరాలు కూడా రాకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలా మాట్లాడే దానికంటే కూడా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని సువార్త ప్రకటించడం అనేది అంత ధన్యత మేలు. దాని ద్వారా వారు ఆదరించబడతారు, వారు ప్రోత్సహించబడతారు, వారు రక్షణ పొందుతారు, దేవుని మందిరం రాగలుగుతారు. అవునా కదండి? చాలా మంది మాట్లాడుతారు, చాలా మంది నియమంగా కోరికలు రారు. కొన్ని తపాలు చూసినట్లయితే బండి వేసుకుని పోతా ఉంటే వీళ్ళే గ్రూపులు కూర్చుని ఉంటారు.
పల్లెల్లో అంటే పట్టణం కాబట్టి ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు, బయట కనపడలేదు. పల్లెటూళ్ళు ఎక్కడ ఉంటే తెలిస్తే మీకు రచ్చబాట్లు ఉంటాయి, అరుగులు ఉంటే అరుగుల దగ్గర వీళ్ళు మీటింగ్ వేస్తారు, కూర్చుంటారు. కానీ వారకుడికి మాత్రం దేవుని మందిరానికి మాత్రం ఏం చేయాలంట. కానీ ఇక్కడ ఈ తోటమాలి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమిన వాళ్ళనా మనం గమనించాలా, యజమానుడైన దేవునితో సంభాషణ ఉంది అక్కడ. అంటే ఈ ద్రాక్ష తోటలో ఉండబడినటువంటి అంజూరూప చెట్టును గూర్చి ఈ తోటమాలి అయిన యేసు క్రీస్తు ప్రభు వారు యజమాని అయిన తండ్రి అయిన దేవునితో ఆయన సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఏ సంభాషణ? అంజూరూప చెట్టు మీద తోటమాలికి ఎటువంటి ప్రేమ అభ్యాసాలు ఉన్నాయి. వాళ్ళ వాక్యంలో మనము అంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక 5 మాటలు మాత్రం మనం చూస్తానికి ప్రయత్నం చేస్తాం. 5 మాటలు మాత్రం రండి చూద్దాం. మొదటిగా తోటమాలి యొక్క సంభాషణ అని మనం చూద్దాం. అక్కడ ప్రియమైన వాళ్ళ చూడండి 13వ అధ్యాయము 6వ వచనం ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏంటంటే ఏమి ఒక్కటి కూడా లేదంట. రక్షణ పొందిన తర్వాత ఎక్కడైతే చూడండి, ఎక్కడ వేసిన బొంగడు ఏంటంట అక్కడే ఉంది. ఇంకా 7వ వచనం చూద్దాం సిస్టర్. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలేదని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన గమనించాలా. ఇప్పుడు ఆ ఫలము ఫలించకపోతే ఆ చెట్టును గురించి ఆ తోటను గురించి ఎక్కువ ఎవరు తెలుస్తుంది? తోటమాలికి తెలిసిందా యజమాని తెలుసా? తోటమాలికే తెలుసు, అవునా కదా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఆ 7వ వచనంలో ఆ అంజూరూప చెట్టును గూర్చి తోటమాలికి ఏముందంటే చింత ఉంది. ఏముందంట? చింత. నువ్వు ఎలా చెప్తావు బ్రదర్ అంటారండి. ఇప్పుడు అంజూరూప చెట్టును గూర్చి ఆయనకి చింత ఉంది, కానీ ఆయన నరికి వేయడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, తోట యొక్క యజమాని ఏమంటున్నాడు? దీని వలన ఏ ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని ఏం చేయమన్నాడు? ఆయన నరికివేయమన్నాడు. అంటే ఆయన నరికివేయమన్నాడు. కానీ ఈ తోటమాలికి అయితే ఆ అంజూరపు చెట్టు మీద ఏముందంటే ఆయనకి దాని గురించి ఏమో చింత ఉంది ఆయన. చూడు ఏంటా చింత? అది 3 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఏ మాత్రము కూడా ఒక్క ఫలము కూడా లేదు. ప్రియమైన వారు గమనించాలా. అంటే మన చింత ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 6:30 ఏమంటారు? భవిష్యత్తును గురించిన చింత మనకు ఉంటుంది. ఏ చింత అంటే మనది చెప్పాలా? అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 ఏమో రాయమంటది? రేపటిని గూర్చి అంటే ఏంటి అర్థము? భవిష్యత్తును గూర్చి ఏముందంట? ఆ మాట చూద్దాం సిస్టర్. ఆ మాట చూడండి. రేపటిని గూర్చి చింతింపుకుడి. చూడండి, రేపటి దినము అంటే ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఫలించలేకపోవటానికి గల కారణం ఏంటి చెప్పాలి? అంజూరపు చెట్టు ఎందుకు ఫలించట్లేదంటే దానిలో మనం ఫస్ట్ ఉపకుల వర్తమానం చూసాము కదా. ఏమని? ప్రేమిన వాళ్ళ ఆయన ఐకిక విచారము కలిగి ఉండి ధనమోసముతోనే ఉన్నాడు కాబట్టి పౌలుని విడిచి ఏమైనా వ్యక్తి వెళ్ళిపోయినాడు. ఇక్కడ మనం గమనించాలి, ఈ అంజూరపు చెట్టు కూడా ఎందుకు ఫలించట్లేదు అనేది ఇక్కడ మనం చూస్తే, ఈ అంజూరపు చెట్టు ఫలించకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికైతే చింత ఉంది, కానీ దీని యొక్క చింత ఎక్కడుందంటే దేని మీద ఉందంట? భవిష్యత్తును గురించి చింత. అవునా కదండి? దేవుని ప్రజలైన వారు దేని గురించి ఆలోచన చేస్తారు? ఇప్పుడు కాదు ఒక 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి కదా. దాని వరకు ముందుగానే ఆ భవిష్యత్తు గురించి చెప్తుంటది. కానీ ప్రభు ఏమంటాడంటే 34లో ఏనాటికి చెప్పాల? ఆనాటికి చాలా
అంతే కదా, ఎప్పటికప్పుడు చాలని అర్థం అది. అంటే రేపుటి గురించి నీవు చింత పడద్దు. రేపు అనేది చెప్పాలా, రేపు అనేది మనది కాదు. రేపు అంటే ప్రభు చెప్పే మాట, అది ప్రభు చెప్పే మాట. కానీ దీని యొక్క చింత అంతా కూడా దేని మీద ఉందంటే భవిష్యత్తును కూడా చింత ఉంది. కానీ ఆత్మీయముగా నేను దేవుని యొక్క సన్నిధిలో నేను ఫలించాలి, నా దగ్గర నుండి ప్రభు ఫలాలు ఏం చేయాలి, ఆయన కోసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఆ చెట్టు నాకు లేదు. అంటే నేను మన గురించి మనకంటే ఎక్కువ ఎవరు తెలుసు అంట? ఎవరు తెలుసు? దేవుడికే తెలుసు. ఒక 10 సంవత్సరాల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో, ఈ మందిరంలో ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ ఉంటారో అన్నది ఎవరు తెలుసు? మనకు తెలుసా? తెలుసా? మళ్ళీ తెలియని దాని కొరకు ఏం చేస్తామంట? మనము ఏం చేస్తాం? తెలియని దాని కొరకు మనము చింతిస్తూ ఉంటాం, భవిష్యత్తు చింత. అందుకే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఆయనలో ఏముందంటే అంజూరపు చెట్టు ఫలించకపోవటం చూసి ఆయన చింతిస్తూ ఉన్నాడు. కానీ యజమాని మాత్రం ఏమన్నాడంటే, ఎందుకంటే దీని ద్వారా ఈ నేలంతా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది కాబట్టి దీన్ని ఏం చేయమన్నాడు? ఆయన నరికివేయమన్నాడు. కానీ తోటమాలి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రము అంజూరపు చెట్టు అంటే ఏముందంట? చింత ఉంది. ఒకటి మన చింత ఏంటంటే భవిష్యత్తును కూర్చున్న చింత. అదే మాటలో చూస్తే రెండవ చింత చదువుతాం రండి. రెండవ చింత చదువుతాం. రెండవ చింత రండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ చింత చదువుతాం సిస్టర్. 38వ యెషయా గ్రంథం. నీవు మరణమగుస్తున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవించుచున్నాడని చెప్పగా, చూడు, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, ఒక మాట, అతడు తన ముఖమును ఏం చేసుకున్నాడంట? గోడ తట్టు త్రిప్పుకొని అంటే చింతిస్తూ ఉన్నాడని అర్థం. ఆ మాట యొక్క భావం అది. అంటే రెండవదిగా మనము దేని గురించి చింతిస్తామంటే వ్యాధిని బట్టి ఏం చేస్తామంట? ప్రియమైన వాళ్ళరా, చింతిస్తాం. అవునా కదండి? చిన్న బలహీనత వచ్చినా, ఏ బలహీనతను బట్టి ఏమైపోతారంట? చింతిస్తారు. చాలా మందికి జలుబు చేసినా ఏమో తెలుసా? చింతే. జలుబు చేసిన, ప్రియమైన వాళ్ళ జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, అనేకమైన రకరకాలైనటువంటి బలహీనతలు వచ్చినప్పుడు కూడా మనుషులు వారికి కలిగినటువంటి ఆ వ్యాధి బలహీనతలను బట్టి ఏమైపోతున్నారంట? చింతించేవారుగా ఉన్నారు. కానీ ప్రభు యొక్క చింత అయితే దేని మీద ఉందంటే, దేవుని ప్రజలైన వారు ఆత్మీయంగా ఏం కావాలంట? ఫలించాల అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే ఈ తోటమాలి యజమానుడైన దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఎందుకు ఇది నేలంతా వ్యర్థమైపోతున్నా, నరికివేయి అన్నాడు. నరికివేయి అంటే యెహోవా అంటున్నాడు, దాని గురించి నాకేముంది? చింత ఉంది. దాని గురించి నాకు చింత ఉందండి. అంటే మనల్ని ప్రభుకి ఏముందంట? చింత ఉంది. ఆయన నిన్ను గురించి ఏం చేస్తున్నాడంట? ఆయన చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన వంతుగా మనం ఏం కావాలి? ప్రభు చెప్పేది ఆత్మీయముగా మనము ఫలించాలి. సంఘము వృద్ధిలోకి రావాలి, సంఘం అభివృద్ధిలోనికి రావాలి. ఎలా సంఘం అభివృద్ధిలోనికి వస్తూ ఒక ఆయన చెప్పినాడు, ఒక సేవకుడు ఏంటంట, ఏమని చెప్పినాడు? ఆకుల గొర్రెలను కనడగని గొర్రెలు ఏం చేస్తాయంట? చెప్పాలి, గొర్రెలనే చెప్పాలి. అంటే కాపురి యొక్క బాధ్యత ఏంటి అంటే వాటి యొక్క పోషణ చూడటం మాత్రమే. కానీ గొర్రెలు ఏం చేయాలంట? కనాలి. గొర్రెలను కనాలి. అంటే దేవుని పెళ్లి లేదు, అనేకుల్ని రక్షణలోనికి నడిపించాలి. పౌలు అంటాడు కదా, రోమపత్రిక 12:1 లేవని, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందారు నా హృదయాభిలాషి. వారి విషయమై నేను దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాలు ఎట్లా ఉన్నాడంటే, కుటుంబంలో భర్తకి రక్షణ ఉంటే భార్యకి రక్షణ లేదు, భార్యకి రక్షణ ఉంటే భర్తకి లేదు, ఇరువురికి రక్షణ ఉంటే పిల్లలకి ఏం లేదంట? రక్షణ లేదు. పిల్లలకి రక్షణ ఉంటే తల్లిదండ్రులకి రక్షణ లేని వారు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి ప్రభు కోరుకునేది ఏంటంటే, ఒకటే
మనము ఫలించాలి. ఈ సంవత్సరం మన సంఘం ఏం కావాలంట? ఫలించాలి. సంఘం వృద్ధిలోనికి రావాలి, ప్రభు తెలియజేసింది. కాబట్టి ఈ యొక్క తోటమాలి యొక్క సంభాషణ మొదట ఈ అంజూరపు చెట్టును గురించి ఆయనకి ఏముందంటే చింతుంది, ఆయనకి చింతుంది. ఇది మొదటిగా మనం చూడగలం. రెండవదిగా మనం చూద్దాం. రెండవదిగా అక్కడ ఏముంది? లూకాసు వార్త 13వ అధ్యాయము చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. మా సిస్టర్ చదవండి. 8వ వచనం. అయితే వాడు అయ్యా మీరు గమనించాలా. ఇప్పుడు 7వ వచనం ఏం రాయబడిందంటే నరికి వేయమన్నాడు కదా చెట్టుని. మీరు జాగ్రత్త నా వైపు చూడాలా. ఇప్పుడు ఇది మంచి నిద్ర టైం. ఎందుకంటే 2:30-3 గంటలకి ఎవరైనా సరే ఊగుతారు అనమాట. ఇది మంచి నిద్ర టైం. కాబట్టి మీరు దయచేసి మీకు నిద్ర వస్తే బయట మీ కొరకు మరి వాటర్ ఉన్నాయి, దగ్గర తెచ్చారు 4 గ్యాప్లు నీళ్ళు కాకండి. మీరు గ్యాప్లు కడుక్కోండి, కడుక్కొని కూర్చోండి. కానీ నిద్ర బాగుంటుంది. నిద్ర అనేది అంటువ్యాధి తెలుసా? ఒక వ్యక్తి నిద్రపోయారు అనుకోండి, పక్క వ్యక్తి కూడా నిద్రపోతుంది. అంతే, నిద్ర అంటులో. కాబట్టి దయచేసి మీరు నిద్రపోతున్నారు అంటారే, నిద్రపోకుండా ఎట్లాయా టైం 2:30-3 అవుతుంది అంటారు. నిద్రపోయే టైం కదంటారా? కాదు, నిద్రపోవద్దు. వినండి జాగ్రత్తగా. ఇందులో ఉన్న మర్మాన్ని మనం అడగాలి. ఇప్పుడు ఆయన నరికించి వేయమన్నాడు చెట్టుని. నరికించి వేయమన్న తర్వాత ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అయితే వాడు, మీరు గమనించాలి, అయ్యా అన్నాడంటే దాని అర్థమైంది చెప్పాలా? అయ్యా అన్నాడంటే దాని అర్థం ఏంటంటే అంజూరపు చెట్టు మీద ఆయనకి ప్రేమ ఉంది. అర్థమవుతుందా? అయ్యా అన్నాడంటే దాని అర్థం ఏంటంటే అయ్యా ఈ అంజూరపు చెట్టు మీద, ఈ బిడ్డ మీద నాకేముంది? అపరిమితమైన ప్రేమ ఉంది నాకు. ప్రియమైన వారులారా, నిజముగా నీవు నేను మనము దేవుని ప్రేమకి మనము నోచుకునే వారిని కాము. ఎందుకు తెలుసా? నిజముగా మన స్థితి ఎటువంటిదైతే ఆయన మనం ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. త్వరగా చదువుతాం. 5వ అధ్యాయం 6వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయము. చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ఎప్పుడు ప్రేమించారంట? ఆయన మనము బలవంతులము కాదు, ఈ లోకములో మనము బలహీనులమే కానీ ఏ మాత్రం ఏమంట మనము బలవంతులము మనము కాదు. బలహీనులమైన మనలను ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు. బలహీనులైన మనల్ని ప్రేమించి ఆయన సంఘములో అంగముగా చేర్చబడిన తర్వాత ఫలించాలని ప్రభు కోరుకున్నాడు. తగ్గని దేవుడు ఏమంటాడు? దీన్ని నరికేయండి. ఆయన ఏమన్నాడు? అయ్యా అన్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా మీరు బలహీనులైతే వీళ్ళ కొరకు నేనేం చేశా చెప్పాలి. వారిని నేను ప్రేమించి వారి కొరకు నేను ప్రాణం పెట్టి. అయ్యా అనే పదములో చాలా అర్థం ఉంది. ప్రియమైన వాళ్ళని గమనించాలా. అయ్యా అన్నాడంటే ఎంత ప్రేమ ఉంటే అంజూరపు చెట్టు మీద అయ్యానే ఆ మాట, ఆ పదాన్ని ప్రభు పలికేవాడుగా. కాబట్టి ఆయన యొక్క ప్రేమ ఎలా ఉందంటే మనము బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. బలహీనులను ఎవరైనా ప్రేమిస్తారండి? చెప్పండి. బలవంతులనే ప్రేమిస్తారు. లోకం యొక్క తీరు మనం చూస్తాం. గొప్పవారిని ఏం చేస్తారంట? ప్రేమిస్తారు. అవునా కదా? ఉద్యోగస్తులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాస్తవం ఇది. లోకంలో భిన్నాభిప్రాయాలు ఉంది, కానీ దేవుని యొక్క ప్రేమ ఏ భేదము లేదు. మనం బలహీనులము, ఆయన ప్రేమ చెప్పాడు. అక్కడే ఎన్నో మాట్లాడారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున. చూడండి, ఇప్పుడు రెండవది ఏంటంటే ప్రియమైన వాళ్ళ మనము భక్తి పరులమా భక్తిహీనులమా? ఎవరు మనము? భక్తిహీనులమే కానీ భక్తి పరులు మనము. చూడండి, రెండవది కానీ అయ్యా అంటానికి గల కారణం ఏంటంటే అయ్యా రెండవది అయ్యా వీళ్ళు ఎవరంటే భక్తిహీనులు. వీరి కొరకు నేను దానం పెట్టాను, వీరి కొరకు నేను నా రక్తాన్ని దానం చేశాను. అయ్యా దీన్ని నరికి వేయటానికి లేదు. మనమైతే ఏం చేస్తాము? వెంటనే పొడవ తీసుకుంటాం. చెప్పాలా? తెంపటమే.
స్వభావం ఎట్లుంటుందంటే ప్రతి సంవత్సరం కొన్ని కూరగాయ మొక్కలు చెట్లు అవి వేస్తాం కదా, బీరకాయలు అంటే, పొట్లకాయలు అంటే, సొరకాయలు అంటే, ఆ సంవత్సరానికి ఆ కాపు అంతా కాసినాక అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి, పొడవలు తీసుకెళ్ళి దాన్ని శుభ్రంగా కోసి పీకి పాడేస్తారు. అవును కదా. కానీ ఆయన మాత్రం ఏమంటే, అయ్యా అంటే మన మీద ఏముంది, ప్రేమ. ఎందుకు తెలుసా? ఒకటి మనం బలహీనులము, రెండవది మనం ఎవరుమంట, భక్తిహీనులము. మూడో మాట చదువుతాం రండి, మూడో మాట చదువుతాం రండి. రోమిలకు రాసిన 5వ అధ్యాయం 8వ చదువుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా చూడండి, ఇక్కడ మూడోదిగా ఇక్కడ మనం ఏమై ఉన్నామంట చెప్పాలా, మనము పాపులము, అదంటే బలహీనులము, భక్తిహీనులము. మూడో ఎవరమంట సిస్టర్, పాపులు. పాపులు కదా. ఈ పాపులైన మన కొరకు పాపములను వచ్చి చేత మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు యేసు క్రీస్తునందు నిత్య జీవం అనుభవించడం కొరకే ప్రభు అనే కొరకు ప్రాణం పెట్టింది. అంతేగాని నేను మీరు ఏం చేయడానికి కాదు, చెప్పాలా నరకానికి పాతాలని పంపడానికి. కాబట్టి మూడోదిగా ఆయన ప్రేమ మన మీద ఎట్లా ఉందంటే, మనం పాపులమై ఉన్నాం. పాపులమై, ఒకటి భక్తిహీనులు, బలహీనులు, రెండోది భక్తిహీనులు, మూడోది పాపులు. ఇదే మాట 4వ మాట చదువుతాం చూడండి. ఏలయనగా 10వ చదువుతామా. ఏలయనగా చూడండి, ఇప్పుడు 4వది ఎవరంటే మనము శత్రువులమా మిత్రులమా దేవునికి చెప్పాలా, శత్రువులమే కానీ మిత్రులము అది. కాబట్టి అందుకే ఆయన 2వ మాటకి అయ్యా అన్నాడంటే, ఆ మాట అర్థం ఏంటంటే ఆయన ఏముందంటే మన మీద ప్రేమ ఉందండి. దేని కొరకంటే మనం ఏం కావాలని ఫలించాలి. ప్రభు బిడ్డలను మనం ఏం కావాలంట ఫలించాలి. ఇది 2వ మాట. 3వ అనుభవం చూద్దాం రండి. చూడాలా, నావేం చూడాలి అందరికీ. 3వ మాట చదువుదాం. 3వ వార్త 13వ అధ్యాయం 3వ మాట 8వ చదువుతాం సిస్టర్. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రువ్వి, ఇక్కడ మనం గమనించాలా, అయ్యా నేను దాని చుట్టూ త్రువ్వి అంటానంటే ఏంటి అర్థము చెప్పాలా. దాని మీద వ్యక్తికి ఏముంది, శ్రద్ధ. అంతేనే కదండి, శ్రద్ధ ఉందని అర్థం. మూడోదిగా మనం గమనించినట్లయితే, అయ్యా నేను దాని చుట్టూ నేను త్రోవుతా ఏంటి అర్థమైంది, అయ్యా దీని మీద నాకేముంది, శ్రద్ధ ఉంది. ఒకటేమో చింత ఉంది, రెండవది ప్రేమ ఉంది, మూడోది మనం చూస్తే ఏముందంట మన మీద ప్రభువుకి శ్రద్ధ కదండి. శ్రద్ధ ఉంది యేసుక్రీస్తు ప్రభు. దేని కొరకు ఆయన శ్రద్ధ, అసలు ఎప్పుడు మన మీద ఆయన శ్రద్ధ చూపినాడు. వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి, ప్రభు మనకు తెలియజేసే మాటలు. సరే ఏది ఏమైనా ఆయన మనమంటే ఎంతో శ్రద్ధ కలిగి ప్రభు యజమానుడైన దేవుడిని ఆయన బ్రతిమాలుతున్నట్లు మనం గమనించాలి. ఇప్పుడు అదే మాట మనం ఒకసారి చదువు. అదే మాట అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రువ్వి ఎరువు వేయి మట్టుకు ఎరువు వేయి మట్టుకు అంటే దానికి ముందున్న మాట ఏంటంటే వాడు త్రువ్వి అనే మాట మనం చూస్తే యేసు ప్రభు వారు మన మీద శ్రద్ధ చూపినట్లు రాయబడింది. ఎప్పుడైనా శ్రద్ధ చూపిన తెలుసా ప్రియమైన వాళ్ళు, వాక్యంలో దానికి రుజువుల ఆధారాలు ఉంటాయి. ఎటువంటి అనుభవంలో నేను మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ప్రభు మన మీద శ్రద్ధ నిలిపినాడు అంటే రెండు ఒక మాట హెచ్చుకెళ్తాను. 16వ అధ్యాయం 4, 5, 6, 7 వచ్చిన హెచ్చుకెళ్తాను. 16వ అధ్యాయం నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు చూడండి, నీ నాగసూత్రము పోయబడలేదు, శుభ్రమముటకు నీవు నీళ్ళతో కడగబడలేదు. చూడండి, వారు నీకు ఉప్పు రాయకపోయి చూడండి, బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒక్కటైనను
నీకు చేయవలెనని ఎవరు కూడా నిన్ను నన్ను మనలను కటాక్షింపకపోతే యేసు క్రీస్తు ప్రభు వారు మన మీద ఏమి నిలిపాడు? ఏమి నిలిపాడు ప్రభు చెప్పాలా? ఆయన శ్రద్ధ నిలిపినాడు, మన మీద శ్రద్ధ చూపాడు. ఎవరైనా శ్రద్ధ చూపినారా అక్కడంటే ప్రియమైన వాళ్ళరా, ఏ ఒక్క వ్యక్తి కూడా వీరి మీద ఏం చూపలేదంట? శ్రద్ధ చూపలా. ఈ మాటలు మనం గ్రహించాల్సింది ఏంటంటే, చూడండి, నీ యొక్క స్థితి ఇది, నీ స్థితి ఇది. నేను ఎవరు పట్టించుకోవాలా, నేను ఎవరు ప్రేమించాలా, నేను ఎవరు దగ్గర తీయాలా, నీ గురించి ఎవరికి చింత లేదు. కానీ నాకు మాత్రం ఏముంది, నువ్వంటే చింత ఉంది, నీవుంటే నాకు ప్రేమ ఉంది. ఇటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నేను నీ మీద ఏం చూపాను దేవుడు? శ్రద్ధ చూపాను. యేసుప్రభు ఇంకొక మాట కూడా 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒకటి పుట్టినప్పుడు ఎప్పుడు శ్రద్ధ చూపాడంటే ఆయన చెప్పాలి. ఈ పదం ఒక నిమిషం సిస్టర్. ఒకటి ఎప్పుడు శ్రద్ధ చూపాడు దేవుడు మన మీద చెప్పాలి. ఒకటి పుట్టినప్పుడు అని రాయబడింది. పుట్టినప్పుడు అంతే కదా రాయబడింది. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు అనే మాట అంటే, పుట్టినప్పుడు దేవుడు ఏం చూపినాడంటే ఆయన శ్రద్ధ చూపినాడు. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అవ్వనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై. చాలు, నువ్వు ఎదిగి పెద్దదానివై అనే మాట ఇక్కడ మనం చూస్తే, రెండవదిగా యేసు ప్రభు వారు ఎప్పుడు మన మీద శ్రద్ధ చూపినాడంటే మనము పెరిగేటప్పుడు అని అర్థం. ఒకటేమో పుట్టిన నాడు ఆయన మన మీద ఏం చూపాడంట? శ్రద్ధ చూపినాడు. రెండవదిగా రాయబడిన మాట ఏంటంటే, మనము పెరిగే దినాల్లో కూడా ఆయన మన మీద ఏం చూపినాడు? పిల్లలు శ్రద్ధ చూపినాడు. పెరిగేటప్పుడు మనం పెరిగేటప్పుడు మన తల్లిదండ్రులు ఏమో కానీ మన మీద శ్రద్ధ ఏమో కానీ ప్రియమైన వాళ్ళ ప్రభువు మాత్రం మన మీద ఏముందనడానికి శ్రద్ధ ఉంది. ఒకటే మనము పుట్టిన నాడు, రెండవదిగా మనము పెరిగిన నాడు. మూడో మాత్రం గ్రంథం క్షమించండి యెషయా గ్రంథము 46వ అధ్యాయం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు శ్రద్ధ చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూడండి, ముదిమి వచ్చు వరకు అంటే ఏంటి? జీవించుచున్నప్పుడని అర్థం. అంతేనా? ముదిమి అంటే ఏంటి అర్థం చెప్పనా? ముసలి తనం. ముదిమి అంటే ఏంటి అర్థము? ముసలి తనం. చూడండి, ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వాడు నేనేనంటే అక్కడ శ్రద్ధ అంటే ఎప్పుడు అంటే ప్రియమైన వాళ్ళ జీవించుటలో అంటే మన యొక్క జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా మన మీద ఆయన ఏం చూపుతున్నాడు? ఆయన శ్రద్ధ చూపుతున్నాడు. ఒకటి పుట్టిన నాడు మన మీద శ్రద్ధ చూపాడు. రెండవది మనం పెరుగుతున్నప్పుడు శ్రద్ధ చూపాడు. మూడవదిగా మన జీవితంలో కూడా ప్రభు ఏం చూపాడంటే ఆయన శ్రద్ధ. అయితే ప్రభు బిడ్డలంతా మనం ఏం కోరుకోవాలంటే, ఆయన సన్నిధిలో మనం ఏం కావాలంటే ఫలించే అనుభవంలో ఉండాలి. అదే ప్రభు కోరుకునేది, ఫలించే అనుభవంలో ఉండాలి. ఇది మూడో మాటగా మనం చూడగలం. చెప్పండి. ఒకటి తోటమాలికి ఏముంది? చెట్టు మీద ఒకటి చెట్టు ఉంది. రెండోది ఏముందంట? ప్రేమ ఉంది. మూడోదిగా ఏముందంట? ప్రేమను వాళ్ళని శ్రద్ధ. 4వ మాట సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి. చూడండి, ఎరువు వేయి మట్టుకనే మాట మనం తీసుకుంటే, ఎరువు వేసిన తర్వాత ఏ మొక్క అయినా సరే ఏమైందంటే దాని యొక్క స్వభావము మారిపోయింది లేదా? అంటే ఇక్కడ 4వదిగా ఈ తోటమాలి ఎలా ఉన్నాడంటే, దీని వాళ్ళ స్వభావమును మార్చేవాడు ఆయన. యేసు క్రీస్తు ప్రభు ఎవరంట? స్వభావమును మార్చే దేవుడు. ఏ స్వభావం? వాటిని కూడా మనం చదువుదాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఆ మాట చదువుతాం సిస్టర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక కావున మీరు గమనించాలి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన ఒకప్పుడు మన స్వభావం ఏంటి? ఇక్కడ ఏమని రాయబడింది? స్వభావం గురించి చూడండి.
చూడండి 22, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం, మన ప్రాచీన స్వభావాన్ని ఆయన ఏం చేసినాడంట? చెప్పాలా మార్చివేసి తన స్వభావం ఏం కాదు చెప్పలేదమ్మా, మారిందా కదా. ఒక ఆయన వేటకు వెళ్ళాడు, పోయి అడవిలో పులిపిల్ల దొరికిందంట. చిన్నదే కదా పులిపిల్ల అని ఆ పులిపిల్లని తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. రోజు పెంచుతూ ఉన్నాడు దాన్ని, అతను అనుకున్నాడు ఈ పిల్లిపిల్లలాగా దీని స్వభావం మారింది అనుకున్నాడు. పులిపిల్ల చెప్పండి, పిల్లిపిల్ల వలె దీని యొక్క స్వభావం మార్చుకునేదిలే అనుకున్నాడు. అనుకొని తెలుసుకొని రోజు దాన్ని పెంచడం మొదలుపెట్టాడు. దానికి కావాల్సిన ఆహారం. ఒకరోజు ఏం జరిగిందంటే ప్రియమైన వాళ్ళరా, ఈ పులిపిల్ల పెరిగి పెద్దదై ఈ పిచ్చులోనే తిన్నది. ఏం చేసిందంటే పులిపిల్ల ఎవరైతే దానిని పెంచారో ఆ వ్యక్తిని ఏం చేసిందంటే పులి తినేసింది. అంటే ఏంటి? పులి యొక్క దాని స్వభావం అన్నది మార్చుకుందా? చూడండి, మన స్వభావం ఏమైనా వాళ్ళ రాయబడిన మాట ఒకసారి అదే మాట చదివి మన ముందు అవునా. చూడండి, మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, అంటే చెడిపోవు మన యొక్క ప్రాచీన స్వభావమును యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? ఆయన మనం ఎప్పుడు చదువుతాం కదా అండ్ ఏసుకెళ్ళి ఒక మాట చదువుతాం. 36:26 ఇందాక అన్న కూడా చదివాడు మాట. 36:26 ఏదంటే నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. ఏ స్వభావం మార్చినాడు దేవుడు? మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావాన్ని ప్రభు తీసివేసి ఏ హృదయం ఇచ్చినాడంటే దేవుడు? నూతన స్వభావం. కాబట్టి ఎరువు దేనికి సాదృశ్యంగా ఇవ్వబడింది ఇక్కడ? నీరు ఎరువు చెప్పలా? దేవుని వాక్యమునకు సూచనగా సాదృశ్యంగా ఇవ్వబడింది. ఆ నీరు ఎరువు. కాబట్టి నాలుగవదిగా ఈ తోటమాలి ప్రియమైన వారి స్వభావమును మార్చే తోట. కాబట్టి అయ్యా నేను దాని చుట్టూ నేను త్రోవి ఎరువేస్తాను. ఎరువేస్తే ఏం జరిగింది చెప్పాలా? దాని స్వభావము మారిపోయింది. రైతులు చూస్తారుగా, పొలాలు చూస్తూ ఉంటారు కదా మనం ప్రయాణం చేసేటప్పుడు కదా, మిరప తోటలు పత్తి తోటలు అన్నీ. ఎందుకు విత్తనం వేసిన తర్వాత అలాగే దాన్ని కంచనేయవచ్చుగా. ఏం చేస్తారు రైతులు చెప్పాలా? ఏం చేస్తారంటే దానికి ఎరువేస్తారు. ఎరువేసే కొద్ది ఆ చెట్టు యొక్క స్వభావం ఏమవుతుంటుందంట? మారుతూ ఉంటుంది. బలహీనత కాస్త పోయి చెట్టు బలం వచ్చి అది ఫలించడం. కాబట్టి ఎరువు అనేది ఏం చూపుతుందంటే స్వభావాన్ని మార్చేది. కాబట్టి ఆ తోట మారి నాలుగోదిగా చూస్తాను అదే దేవుడు చెబుతున్నాడు, అయ్యా దీని యొక్క స్వభావాన్ని నేను మార్చుతాను. ఆయన అన్నాడు, ఏం మారుస్తావు? 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఒక విషయం చేస్తా. అంజూరపు చెట్టుకు ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే అది సీజనల్ ఫ్రూట్స్ కాదు. అది ఎప్పుడు కూడా సంవత్సరంలో ఎప్పుడు కూడా అంజూరపు పండ్లు చెప్పాలి కాస్తూనే ఉంటాయి. మనం అనుకోవచ్చు అంటే కొన్ని సీజన్లో కొన్ని ఫలాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, అవి ఎప్పుడు మనకి సమ్మర్లోనే. సీతాఫలాలు ఉన్నాయి, అవి ఎప్పుడంట అట్లా. ఇప్పుడు అరటిపళ్ళు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. అది సీజనల్ ఫుడ్ కాదు. కాబట్టి అలా అంజూరపు పండు అనేది 365 రోజులు కూడా ఏమైందంటే అది పండింది, ఫలమిచ్చిందంట ఆ చెట్టు. మరి 360 రోజులు పండే ఆ చెట్టు 3 సంవత్సరాలు ఫలించకపోతే
ప్రేమైన వాళ్ళ చెప్పాలి, మనమైతే ఎంత బాధపడతాం. దీనికి మనము కష్టపడి పని చేయటము, శాఖలు నీళ్ళు పెట్టడము, ఎందుకు ఎంత ప్రయాసం అని ఏం చేస్తాం మనం చెప్పాలి, పీకి పారేస్తాం. కానీ ఆయన మాత్రం ఏం చేయలేదంట, మనం అంటే చెల్తుంది. రెండవది ఆయనకి ప్రేమ ఉంది. మూడవది చెప్పాలి శ్రద్ధ ఉంది. నాలుగవది ఆయన దాని స్వభావమును మార్చాలనుకుంటున్నాను. అంటే చూడగా 5వ చూస్తాం, చూడగా 5వ చూస్తాం. 2 లూకాసు సువార్త 13వ అధ్యాయం 8వ వచ్చింది చదువుతాం. 8వ వచ్చింది. ఇక్కడ మీరు గమనించాలి, అది ఫలించినా సరే అంటే అర్థము చెప్పాలి, దానికి మరలా ఆయన అవకాశాన్ని కల్పిస్తున్నారని అర్థం, గుర్తుపెట్టుకోండి. 5వదిగా ఆ తోటమాలి అయ్యా అది ఫలించినా సరే అంటే ఇంకా మన ముందుకు చాలా మాటలు ఉన్నాయి. అది ఫలించితే ఆయనకి నిరీక్షణ కలిగి ఉంది, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని, ఆయనలో విజ్ఞాపన ఉందని, ఆయనలో నిరీక్షణ ఉందని, లేకపోతే అది ఫలించడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నాడు. ఇలా చెప్పవచ్చు, ఇంకెన్నో మనం చెప్పవచ్చు. అయ్యా అంటాడంటే ఎలా అంటే ప్రియమైన వాళ్ళంటే విజ్ఞాపన. ఆయన చెట్టుల గురించి తోట యజమానితో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని, లేకపోతే ఆ చెట్టుకి నీవు ఫలించాలని మరొక అవకాశము ఆయన ఇస్తున్నాడు. అంతేనే కదండి, అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో ఈ 3 సంవత్సరాలు నీవు ఫలించలేదు, ఇదిగో నీకు ఇప్పుడు అందించినాడు ఆయన. సంవత్సరమా 3 సంవత్సరాలా అమ్మా? 3 సంవత్సరాలు, 1 సంవత్సరమా? ఒకే 1 సంవత్సరం. ఇప్పుడు ఆయన ఏమాడింది, అయ్యా నేను దాని చుట్టూ ఎరువు వేస్తాను, అది ఫలించినా సరే లేని ఎడల దాన్ని నీవు అప్పుడు అంటున్నాడు. అయ్యా 1 సంవత్సరం, 1 సంవత్సరం, 1 సంవత్సరం. అప్పటి వరకు దీన్ని నీవు ఏం మాట్లాడి 1 సంవత్సరం. అంటే ఈ అంజూరపు చెట్టుకి ఈ తోటమాలి యేసుక్రీస్తు ప్రభువు ఫలించడానికి ఆయన అవకాశం ఇస్తుంది. అవకాశం దేని కొరకు అవకాశం? దేనికి అవకాశం? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చెప్పండి, 21 ప్రకటన 2వ అధ్యాయం 21. మారు మనసు పొందుటకు, చూడండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, అది మారు మనసు పొందుటకు దాని సమయం ఇచ్చి తిని కానీ చూడండి, అంటే మనకు ఆ మాట కాదు కానీ మారు మనసు ఎందుకు సమయం ఇచ్చినాడు ఆయన? మారు మనసు పొందటానికి. మారు మనసు అంటే బహుశా మరలా మీరు కొత్తగా మారు మనసు పొందేవాళ్ళు అనుకుంటారు కాదు. 7 సంఘాల్లో ఒక సంఘానికి తెలియజేసే మాట. 7 సంఘాల్లో ఒక సంఘం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఎందుకు సమయం ఇస్తూ ఉన్నాడంటే వీళ్ళు ఏం కావడానికంటే ప్రియమైన వాళ్ళ మారు మనసు పొందటానికి సంఘములో ఉన్నటువంటి. ఇప్పుడు రెండవదిగా సంఘము వెలుపులు ఉన్నటువంటి వారు, ఒకవేళ సంఘములో ఉండి రక్షణ పొందినటువంటి వారికి ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి? సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆ మాట రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. చూడండి సిస్టర్, 2వ చూడండి. అనుకూల సమయమందు నీ మొరని ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రెండవదిగా మనం చూస్తే సంఘము వెలుపున్నటువంటి వారికి, సంఘములో ఉండి రక్షణ పొందినటువంటి వారికి ఏమిస్తున్నాడు దేవుడు? ఏమిస్తున్నాడంట? సమయం ఇస్తున్నాడు. దేని కొరకు సమయం? దేని కొరకు? రక్షణ పొందటం, రక్షణ పొందటాను. ప్రభు చెప్పిన మాట చూడండి, అనుకూల సమయం ముందు నీ మొర నేను అనుకూల సమయం అంటే ప్రతికూల సమయం ఉంటుందా లేదా? అనుకూల సమయం అన్నాడంటే దాని అర్థమైంది ప్రతికూల సమయం ఉంటుందా ఉండదా? చెప్పరేంటమ్మా? అయ్యో ఉంటుంది. ఇప్పుడు ఆ సమయం అంటే అనుకూల సమయాన్ని నువ్వు మొరపెట్టకుండా అంతా అయిపోయిన తర్వాత మొరపెడితే ప్రభు ఆలకిస్తాడా ఆలకించడా? ఉందా మాట?
ఒక మాట చదువుతారండి, సామెతల గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏమో తెలుసా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము. ఇప్పుడు నా మాట అంటే ఒకసారి చూడండి. చూడండి సిస్టర్, అక్కడ నుంచి చదువు. ఎక్కడ నుంచి? 24 నుంచి చూడండి. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. రక్షణ లేనటువంటి వారిని గురించి ప్రభు చెప్పే మాట. ఈ సంవత్సరమైనా సరే, ఈ సంవత్సరమైనా నువ్వేం కామంటున్నాడు దేవుడు? లోబడు. అనుకూల సమయం ఉంది, నీవు మొరపెట్టు, నువ్వు లోబడు, నువ్వు రక్షణ పొందు. ప్రభు చెప్పే మాట ఇంకా చదువుతాం సిస్టర్ కింద. కాబట్టి చూడండి, మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. చూడండి ఏం చేస్తాడు దేవుడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను ఎందుకు చదువుతానంటాడు దేవుడు. ఏమంటే అక్కడ ఏం చూసాం మనము? ప్రేత రాసిన 1:5 ఏముంటుంది అక్కడ? మిమ్ముల గురించి ఆయన చింతిస్తుంది, మీ చింత యావత్తు ఉంది కదా అక్కడ మాట. మరి కీర్తన 50:22 ఏముంటుంది? నీ భారము ఆయన నిన్ను ఆదుకుని. ఇన్ని మాటలు చెప్పింది ఆయన దేవుడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? మీకు అపాయం కలిగినప్పుడు నేనేమంటాడు ఆయన? నేను నవ్వుతా అంటాడు. వెతుకు. అనుకూల సమయం ముందు నువ్వేం చేయలేదు చెప్పాలి. అనుకూల సమయం ముందు నీవు రక్షణ పడాలి, ఆయన మొరపెట్టాలి. అనుకూల సమయం పోయిన తర్వాత ఎవరంట? అయ్యా 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 ఏమన్నారమ్మా? మాకు ఏమన్నారు? అయ్యా. ఎప్పుడంటారు అయ్యా అని? చెప్పాలి. అయ్యో లేకపోతే అయ్యా అని ఎప్పుడంటారు? చూడండి, 10 మంది కలిసి ప్రయాణం చేశారు. కానీ 5 వేరు చేపట్టారు. 5 అయితే పెండ్లి కుమారునితో కలిసి. ఎంత ఘనతది! అవునా కదండి? గొప్పవారి పెళ్లికి మనం వెళ్ళామనుకోండి, ఏమైనా వారు ఆ పెండ్లి కుమారుడు మనం పిలిచి ఆయనతో పాటు మనలను కూడా ఆ పెళ్లి విధిలో తీసుకొని పోతే మనకి ఏముంటుంది చెప్పాలి? ఏముంటుంది? ఘనత ఉంటుందా? ఉండదు. ఘనత కాదంటే ఏం మాట్లాడుకుంటామా? మీరు 5 గంటలు దాకా ఉండాలి ఇక్కడ. అందుకే నేను 5 అబ్బు అంటారు. 5 దాకా ఉండాలి. 5 గంటలకి మనకి ముగింపు ప్రారంభం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం టీ తీసుకొని అందులో స్వాతంత్రం వెళ్తాం. అందుకే 5 గంటల వరకు ఉండాలి. మన సమయం 10 మంది ఉన్న సంఘాల్లోనే 5 దాకా ఉంటారు. మరి 100 మంది ఉన్న సంఘంలో ఆ మార్గం ఉంటుంది. 5 గంటలు మేము పెళ్ళికి వెళ్ళాం. ఊరి పెళ్ళికంటే టైటస్ కూడా తప్పుడు మోజీ టైటస్ అన్నాడు కదా, ఉంది అలా మోజీ పెళ్ళికి వెళ్ళాం. మేము బాగా తెలుసుకుంటాం. అప్పుడు యాకబ్ అన్న కుమారుడు జాషువా దగ్గర మేమంతా ఇప్పుడు కలిపి వేసుకోవద్దు టైంలో మేము కలిపాం. ఇది వేసుకోవడం కాదంటే మాకు ఇక్కడ చెప్పేది లేదు. ఇక్కడ రాకుంటుంది. ఏంటి చెప్పాలి? కోపం కాదు, ప్రేమ ఆయన అంటే వేసుకోవడం కదా. ఆయన పెళ్లి చేయడానికి వస్తే ప్రియమైన వాళ్ళ ఆయన ఒక బీట్ కేసు సూచి కేసు ఉంటుంది, ఒక బ్యాగ్ ఉంది. మేమిద్దరం, నేను ఒక బ్యాగ్ కొట్టుకోను, ఆ జాస్లో ఒక బ్యాగ్ కొట్టుకోను. ఆయన ఇట్లా నడుస్తూ ఉంటే ఇది ఆ పెళ్లి మనం ఆ స్టేజ్ పెట్టి మేమిద్దరం ఆయన పక్కన భార్య. మాకు అదొక ఘనత వినాలండి. నాకు చూడండి, మాకు అదొక ఘనత. ఏంటి ఆ ఘనత చెప్పాలి? ఈ పెళ్లి విధిలోకి చెప్పాలి. ఆ పెళ్లి విధిలోకి ఆయనతో పాటు మేము కూడా, ఆయన పెద్దోడు కాబట్టి ఆయనకి ఆహ్వానం ఉంది. దాంట్లోకి మిగతా వారికి పక్కన అట్లా మీరు సైడ్ కూర్చుంటున్నారు. మేము ఆయన పక్కన పోయేవాడు అభ్యాసం. కాబట్టి ఈ మాట ఏం చెప్పిందంటే, ప్రియమైన వాళ్ళు 5 పెండ్లి కుమారునితో కలిసి విధులోకి వెళ్ళారు. కానీ మిగతా 5 ఏమైనారంట? ఏమైనా తలుపులు వేయబడ్డాయి. వాళ్ళు
వచ్చిన వచ్చేమన్నాడు, అయ్యా 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 మాకు కూడా తలుపుతుంది, అయ్యా మాకు తలుపుతుంది అంటే ఏమన్నాడు ఆయన? యేసుప్రభు ఏమన్నాడు ఆయన? అసలు మీరెవరు నాకు అంటే ఏంటి? మన స్వభావం ఏం కాలేదంట చెప్పాలి. అది మారటానికి ప్రభు వారికి అవకాశం కూడా లేదు. కాబట్టి అంత అయిపోయినప్పుడు వచ్చి తలుపు కొడితే ఉంటుందా? ఏమండి ఉంటుందంటే లేనే సమయం పోయింది. మీరెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభు. అంతే, మీరెవరో నాకు తెలియదు. 8 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నారు, 10 మంది ఎంత భక్తిగా ఉన్నారు. కానీ చివరికి ఏమైనారంటే వారు వెలుపట కారణం ఏంది? అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేదు, దాన్ని సద్వినియోగము చేసుకో. అందుకే ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా దేనికి ఆయన సమయం ఇస్తూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి రక్షణ లేకపోతే ఏముందంట? మనం చదువుతున్న ఎబ్రీ పత్రిక 2:3 ఏముంది? రక్షణ లేకపోతే నరకం పాతాళం. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో నీవు ఇక్కడ తప్పించుకోవచ్చు. అవునే కదా? ఈ లోకములో నేను మనం ఏదైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు. కానీ ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడే రోజు ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకం, ఇది వాస్తవం. కానీ న్యాయపీఠం ఎదుట ఏం కావాలంట? నిలవబడినప్పుడు రక్షణ పొందిన వారందరూ ప్రియమైన వారు పరలోకం వెళ్ళిపోతారు. రక్షణ లేని వారు ఎడవైపోతారంట. వారు ఎడవైపోతారు. ఏంటంట? నరకము, అగ్నిగుండం. నరకములో రెండే 2 పదాలంట. ఒక సేవకు చెప్పాడు, నరకంలో 2 పదాలంట. ఏం సార్ 2 పదాలు నరకంలో? చెప్పాలి 2 పదాలు. ఎవరంటే ఉన్న సేవకుడు సంగీతరావు గారు అబ్బాయి కార్యక్రమం చేసే సంగీతరావు గారు వాళ్ళ కొడుకు చెప్పారు. చూస్తారు ఏం చూస్తా? నరకం 2 పదాలు ఉంటాయి. ఏం చూస్తా? వామ్మో వాయు. ఏమంటాయట? 2 పదాలు. ఒకటేంటి? వామ్మో వాయు. ఇదే ఇక్కడ 2వ పదం లేదు. ఇంకా వామ్మో వాయు, వామ్మో వాయు, ఇదే వామ్మో వాయు. దాన్ని తప్పించుకోకూడదు. యేసు ప్రభు ఏమిస్తున్నాడంట? సమయం. ప్రభు సమయం ఇస్తాడు. అంటే దానికి మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి ప్రభు అవకాశము ఇచ్చాడు. ఇంకా చాలా మాట్లాడే దాంట్లో అయ్యా అన్నాడంటే అది విజ్ఞాపనతో కూడింది. అంటే అంజూరపు చెట్టు పక్షాన ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తాడు, అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేసేవాడు. ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళ అది ఫలించినా సరే అంటే ఆయన నిరీక్షణతో కూడిన ప్రియమైన వాళ్ళ ఆయన నిరీక్షణ ఖచ్చితంగా నిరీక్షిస్తున్నాడు. ఆయన ఎట్లాగైనా సరే ఈ చెట్టు ఫలించింది, కానీ ఇది ఫలించకుండా ఇది ఫలించినా సరే, ఫలించకపోతే అది వేరే సంగతి. ముందు ఏమన్నాడు? ఇది ఫలించినా సరే అన్నాడు. అంటే ఏంటి? ఆయన ఆశలు లేవని, ఇది ఖచ్చితంగా ఏమైందని అర్థం? ఫలించింది. అయ్యా 1 సంవత్సరం ఉన్నాడు. 1 సంవత్సరం జైలు కొరకు ప్రభు అవకాశం ఇచ్చినాడంటే మనం ఆత్మీయంగా దేవుని మనం మాత్రమే కాదు, మన ద్వారా సంఘం కూడా ఏం కావాలంట? ఫలించాలి. సంఘం వర్ధిల్లాలి, సంఘము చెప్పాలి. కాబట్టి ఒకటి ఆయన చెప్తుంది మన మీద, రెండవది మన మీద ఆయనకి ప్రేమ ఉంది, మూడవదిగా చెప్పాల మన మీద ఆయనకి ఏముందంట? శ్రద్ధ ఉంది, నాలుగవదిగా మన స్వభావమును ఆయన మార్చేవాడుగా ఉన్నాడు, ఐదవదిగా చెప్పాల మరలా మనకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ అవకాశాన్ని ఏం చేయాలి? చేదాల్సించుకోవాలో లేకపోతే అందిపుచ్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలాగా పరీక్షించుకుందాం. రోజు కూడా ప్రభు యొక్క అనుభవం